కథ పేరు జ్ఞాపకాల పరిమళాలు. రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తిగారు. అమ్మా, పరీక్ష ఫీజు కట్టాలి, డబ్బులియమ్మా అడిగింది శిరీష తల్లిని. వంటింట్లో ఉన్న సరోజిని ఉప్మాని టిఫిన్ బాక్సులలో పెడుతోంది. టేబుల్ మీద నాన్న బస్సు ఉంది కదా, అందులోంచి తీసుకో తల్లి అంది సరోజిని. శిరీష టేబుల్ మీద ఉన్న తండ్రి పర్సులోంచి తన ఫీజుకు కావాల్సిన డబ్బులు తీసుకుంది. సరోజిని 2 టిఫిన్ బాక్సులు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. శిరీష తన బాక్స్ తీసుకుని సైకిలెక్కి కాలేజీకి వెళ్ళిపోయింది. చిన్న కూతురు రాగిణి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, బుక్స్ కొనుక్కోవాలి, నిన్న డబ్బులడిగితే ఈరోజు ఇస్తానన్నావు, ఇస్తావా నెమ్మదిగా అడిగింది. కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టింది సరోజిని. మొన్న బేరాలు లేవమ్మా, అందుకే నిన్న నీకు ఇవ్వలేదు. నిన్న బేరాలు వచ్చాయి, 4 డబ్బులు వచ్చాయి, నీకు కావాల్సిన డబ్బులు నాన్న పర్సులోంచి తీసుకో అని వంటింట్లోకి వెళ్ళింది. రాగిణి టేబుల్ మీద ఉన్న పర్సులోంచి తనకి కావాల్సిన డబ్బులు తీసుకుని టిఫిన్ బాక్స్ స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళింది. రాగిణి పక్కవీధిలో ఉన్న హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. సరోజిని వంట పూర్తిచేసి గిన్నెలో మిగిలిన ఉప్మాని పెళితిలో పెట్టుకుని తింది. తర్వాత పంజాబీ డ్రెస్ వేసుకుని దానిమీద ఖాకీ రంగు చొక్కా వేసుకుంది. భర్త ఫోటో ముందు నిలబడి, ఈ సంసారాన్ని నడపటానికి తగిన ధైర్యాన్ని ఈ రాజు అని కోరుకుంది. తర్వాత ఇంటికి తాళం వేసి పక్క పోర్షన్లో ఉంటున్న వనజకి తాళం చెవి ఇచ్చింది. సరోజినీని చూసి, కొట్టషర్టు కుట్టించుకో, అది చిరిగిపోయింది, చూసుకున్నావా అంది వనజ. ఆమె మాటలకి బలంగా ఊపిరితీసి వదిలింది సరోజిని. ఈ షర్టు మా రాజుది, ఆ సంగతి నీకు తెలుసు. ఇది నా వంటిమీద ఉంటే ఆయన నా తోడుగా ఉన్నారన్న అనుభూతి, ధైర్యం కలుగుతుందక్కా అని తన వాటావైపు వచ్చి ఆటోకి దండం పెట్టుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేసి గాంధీ బొమ్మల సెంటర్కి వెళ్ళింది సరోజిని. 5 సంవత్సరాల క్రితం కామెర్లు వచ్చి భర్త చనిపోతే తప్పని పరిస్థితులలో ఆటో నడపడం నేర్చుకుని ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. రోజూ వచ్చే కిరాయి డబ్బుల్లోంచి ఆటోకి కట్టవలసిన వాయిదా డబ్బులు పక్కన పెట్టి మిగిలిన డబ్బులతో ఇంటి అవసరాలు తీరుస్తుంది. కిరాయిలు తక్కువ వచ్చినప్పుడు ఇంటి అవసరాలు, పిల్లలకు ఇవ్వాల్సినవి వాయిదా వేస్తుంది. ఆమె పిల్లలు కూడా పరిస్థితి అర్థం చేసుకుని నడుచుకుంటారు. ఒకరోజు ఇంటి తాళం చెవి ఇవ్వడానికి వచ్చిన సరోజినీని అడిగింది వనజ. నువ్వేమీ అనుకోనంటే ఒక మాటడగనా అని అడిగింది. అడుగక్కా అంది చిన్నగా నవ్వుతూ సరోజిని. నీ పిల్లలు నిన్ను డబ్బులడిగినప్పుడల్లా మీ నాన్న పర్సులో ఉన్నాయి తీసుకోండి అని అంటావు. నీ చేతులతో వాళ్లకి డబ్బులు ఎందుకివ్వవు అడిగింది వనజ. ఏమీ లేదక్కా, రేపు నా పిల్లలు పెరిగి పెద్దయ్యాక అమ్మే మమ్మల్ని కష్టపడి చదివించింది అని అనుకుని తండ్రిని మర్చిపోతారేమోనని నా భయం. నిజానికి ఈ ఆటో లోన్ మీద ఆయనే కొన్నారు. ఈ ఆటో వలననే మేము ముగ్గురం బతుకుతున్నాము. ఇది ఆయన చెలవే కదా, అందుకే నా సంపాదన ఆయన పర్సులో పెడతాను. పిల్లలకి ఆయనే డబ్బులిస్తున్నారన్న తృప్తి కోసమే ఇలా చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది సరోజిని. చనిపోయిన భర్తని తన గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ, పిల్లలకు కూడా భర్తని నిరంతరం గుర్తుచేస్తూ అతని జ్ఞాపకాల అనుభూతిలో జీవిస్తున్న సరోజినీ వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కారం చేసింది వనజ. గౌరమ్మ, 4 ఇడ్లీ కట్టు అన్నాడు రాజేష్ 4 రూపాయలు టేబుల్ మీద పెట్టి. గౌరమ్మ 4 ఇడ్లీలు పొట్లం కట్టి అతనికిచ్చింది. అవి తీసుకుని రాజేష్ వెళ్ళిపోయాడు. చిన్న రేకుల వసారాలో హోటల్ నడుపుతోంది గౌరమ్మ. 1 రూపాయికి 1 ఇడ్లీ, 2 రూపాయలకి గరిటెడు ఉప్మా ఇస్తుంది. ఉదయం వేళ్లల్లో వసారాలో ముందున్న బల్లలమీద కూర్చుని కొంతమంది, నిలబడి కొంతమంది టిఫిన్లు తింటూ ఉంటారు. పేదల పాలిటి అన్నపూర్ణ గౌరమ్మ. బజార్లో 4 ఇడ్లీ 20 రూపాయలు, ఉప్మా 20 రూపాయలు. అందుకే చాలామంది గౌరమ్మ హోటల్కే వస్తారు. ఆమెకి ఎప్పటికప్పుడు వేడివేడి ఇడ్లీ తయారుచేసి ఇస్తుంది రంగమ్మ. టిఫిన్లు తిన్నవాళ్లు ఆ ప్లేట్లను ఒక ప్లాస్టిక్ తొట్టెలో పెట్టి పక్కనే ఉన్న నీళ్ల గ్లాసు తీసుకుని చేతులు కడుక్కుంటారు. ఆ పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టిన మంచినీళ్ల టిన్ కులాయి తిప్పి మంచినీళ్లు తాగుతారు. ఎంగిలి ప్లేట్లు తొట్టె నిండగానే రంగమ్మ వచ్చి వాటిని శుభ్రంగా తోమి కడుగుతుంది. ఆ సమయంలో గౌరమ్మే ఇడ్లీలు తీసి వచ్చినవారికి ఇస్తుంది. ఒకరోజు దబ్బకాయ చట్నీ చేస్తే మరోరోజు అల్లం చట్నీ చేస్తుంది. దానికి తోడు ఎప్పుడూ శనగపిండి చట్నీ ఉంటుంది. అప్పుడప్పుడు టీచర్లు, ఉద్యోగస్తులు కూడా వచ్చి గౌరమ్మ దగ్గర టిఫిన్లు కట్టించుకుని ఇంటికి పట్టుకెళ్ళి తింటారు.
ఒకరోజు ఇంగ్లీష్ మాస్టారు రమణమూర్తి, "ఒక రూపాయికి ఇడ్లీ ఇస్తున్నావు, నీకేం లాభం ఉంటుంది?" అని అడిగారు. దానికామె చిన్నగా నవ్వి, "నేను రేటు పెంచి డబ్బు సంపాదించి ఇక్కడ డాబా వేయాలని అనుకోవడం లేదు బాబూ. నా హోటల్కి వచ్చినవారు కడుపు నిండా తిని ఆనందంగా వెళితే చాలు" అనంది. ఆమె నిస్వార్థ బుద్ధికి ముగ్ధుడయ్యారు మాస్టారు. ఉదయం 10:30 అవగానే హోటల్ కట్టేస్తుంది గౌరమ్మ. చిన్న వెదురుగంపలో శనగలు, బఠానీలు, నిమ్మతొనలు అంటే పుల్లని బిళ్లలు పెట్టుకుని పక్క వీధిలో ఉన్న హైస్కూల్కి వెళ్తుంది. ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన పిల్లలకి తన గంపలో ఉన్న చిరుతిళ్ళు ఇస్తుంది ఉచితంగా. గంప ఖాళీ అయ్యాక ఎంతో ఆనందంగా హోటల్ దగ్గరికి వచ్చి వంట మొదలుపెడుతుంది. "అక్క, రోజూ ఇలా పిల్లలకు ఉచితంగా చిరుతిళ్ళు ఇస్తే నీ పోషణెలా, అదాలోచించావా?" అడిగింది రంగమ్మ. "రంగమ్మ, హోటల్ మీద వచ్చే ఆదాయం నాకు సరిపోతుంది. నీకు జీతం కూడా ఇవ్వగా. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బు పిల్లల కోసం ఖర్చు చేస్తున్నాను. నేనిచ్చే చిరుతిళ్ళు తింటూ ఆనందంగా వెలిగిపోతున్న వారి ముఖాల్లో నా కొడుకు కన్నయ్యను చూసి సంతోషపడతాను" అంది తృప్తిగా గౌరమ్మ. 10వ తరగతి చదువుతున్న కన్నయ్య రాత్రివేళ ట్యూషన్ నుండి ఇంటికి వస్తూ ఉంటే బ్రేకులు ఫెయిలైన లారీ గుద్దేసి చనిపోయాడు. పుట్టెడు శోకం దిగమింగుకుని 4 ఏళ్ల నుండి పిల్లలకు తనకు తోచినది ఇస్తూ వారి ఆనందమే తన జీవిత ధ్యేయంగా కొడుకు జ్ఞాపకాలలో ముందుకు సాగుతున్న గౌరమ్మకి నమస్కరించి వెళ్ళిపోయింది రంగమ్మ. స్కూలు మొదటి గంట కొట్టింది కావేరి. పిల్లలు, ఉపాధ్యాయులు గదుల్లోండి బయటకు వచ్చి స్కూల్ భవనం ముందున్న ఖాళీ స్థలంలో సమావేశమయ్యారు. ప్రార్థన, ప్రతిజ్ఞ, మిగతా విషయాలు పూర్తి అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. ఎంతో శ్రద్ధగా, ఆనందంగా చూసింది ఆ దృశ్యాన్ని కావేరి. తరువాత 2వ గంట కొట్టి అన్ని తరగతి గదుల్లోకి వెళ్లి హాజరుపట్టీలు ఇచ్చి 3వ గంట కొట్టి ప్రధాన ఉపాధ్యాయుల గదిలోకి వచ్చింది కావేరి. "కావేరి, ఈ ఎక్స్ట్రా వర్క్ పుస్తకం స్టాఫ్ రూంకి తీసుకువెళ్ళి వాళ్లచేత సంతకాలు చేయించి తీసుకురా" అన్నారు ఆయన. ఆ పుస్తకం స్టాఫ్ రూంకి తీసుకువెళ్ళి అందులో ఉన్న ఉపాధ్యాయుల చేత సంతకాలు చేయించి దానిని తీసుకువచ్చి ప్రధానోపాధ్యాయుల టేబుల్ మీద పెట్టింది కావేరి. ప్రధానోపాధ్యాయులు ఆమెకేసి చూసి దీర్ఘంగా నిట్టూర్చారు. "ఎంఏ పాసైన నీచేత ఇటువంటి పనులు చేయించడం నాకు చాలా బాధగా ఉందమ్మా" అన్నారు ఆయన. కావేరి చిన్నగా నవ్వింది. "నాకు బాధలేదు సార్, చాలా ఆనందంగా ఉంది. నా తండ్రి అటెండర్గా పనిచేసిన స్కూల్లోనే నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనారోగ్యంతో నా తండ్రి చనిపోయాడు. కారుణ్య నియామకంలో నన్నిక్కడకు పంపిన అధికారులకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ ఉద్యోగం నా కుటుంబాన్ని నిలబెట్టింది. నా తండ్రి చనిపోవడంతో ఆయన మీది బెంగతో అమ్మ అనారోగ్యం పాలయ్యింది. తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను ఎంఏ చదువుతున్నాను. ఆ 2 సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈ ఉద్యోగం రావడం మా ముగ్గురి అదృష్టం సార్. నా తండ్రి కొన్ని సంవత్సరాలు తిరిగిన ఈ సరస్వతీ నిలయంలో నేను పనిచేస్తూ తిరుగుతూ ఉంటే నా మనసు ఒక అలౌకిక ఆనందానికి గురవుతోంది. త్వరలోనే బీఎడ్ చేసి ఈ స్కూల్లోనే ఉపాధ్యాయురాలిగా పనిచేయాలన్న ఆశ నాలో బలగా ఉంది. నాన్న తీపి గురుతులు తలుచుకుంటూ ఇక్కడే హాయిగా గడపాలని నా కోరిక సార్" అని గది బయటకు వచ్చి చిన్న చెక్క స్టూల్ మీద కూర్చుంది కావేరి. రోజూ రాగానే తండ్రి కూర్చునే ఆ స్టూల్కి నమస్కరించి అప్పుడు దానిమీద కూర్చుంటుంది కావేరి. తండ్రి జ్ఞాపకాల్ని సుగంధ పరిమళంగా ఆస్వాదిస్తూ బతుకుబండిని మంచి మార్గంలో పయనింపచేస్తూ యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న కావేరిని నిండు హృదయంతో ఆశీర్వదించారు ప్రధానోపాధ్యాయులు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.